హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ KST వైకుంఠం. ఈ రోజు 3rd జనవరి 2026 రోజున ఆరుద్ర నక్షత్రం ప్లస్ పౌర్ణిమ సందర్భంగా గుడిలో అమ్మవారికి శాకాంబరి అమ్మవారిగా అలంకరించారండి. దానికి సంబంధించిన ఈ వీడియో. మేము ఇంట్లో అమ్మవారికి శాకాంబరి జడ చేసి ఇచ్చామండి. ఆల్రెడీ నా ఛానల్లో మీరు చూడొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూల జడలు చేసి అమ్మవారికి ఇస్తూ ఉంటాం కదండి. అలానే శాకాంబరి జడ అంటే వెజిటేబుల్ జడ కూడా చేసి ఇస్తూ ఉంటాము. ఆషాఢ మాసంలో ప్లస్ పుష్య మాసంలో కూడా చేసి ఇచ్చామండి. ఇంట్లోని పూల జడలు చేసుకునే తయారీ విధానం, అలానే శాకాంబరి జడ ఆర్ఎల్స్ వెజిటేబుల్ జడ చేసే తయారీ విధానం నా ప్రీవియస్ వీడియోలో క్లియర్ గా టిప్స్ తో సహా నేను క్లియర్ గా మెన్షన్ చేశానండి. శాకాంబరి జడ అంటే శాకాంబరి దేవికి కూరగాయలు పండ్లతో అలంకరించినట్లుగా వాటితో అల్లినట్టుగా ఉండే జడ అని అర్థం. శాకాంబరి పౌర్ణిమ అంటే పుష్యమాసంలో వచ్చే పౌర్ణిమ రోజుని శాకాంబరి పౌర్ణిమ అంటారండి. ఈ రోజున అమ్మవారు శాకాంబరి దేవి రూపంలో ఉద్భవించిందనేసి అందుకే అమ్మవారికి శాకాంబరి అమ్మవారిగా అలంకరించి పూజలు జరుపుకుంటూ ఉంటారు. ఇలా ఈ రోజున అమ్మవారిని శాకాంబరి దేవిగా దర్శించుకుంటే మనకి అష్టైశ్వర్యాలు సుఖశాంతులు కలుగుతాయనేసి మన నమ్మకం. అందుకే ఈ రోజు గుడిలో చాలా మటుకు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారండి. దాని క్లిప్పింగ్స్ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూసారు కదండి, శాకాంబరి జడ ఇంట్లోనే ఎంత సులువుగా తయారు చేసుకోవచ్చు. ఈ రోజున మరొక విశిష్టత ఉందండి. అంటే జనవరి 3rd 2026 శనివారం రోజున ఆరుద్ర నక్షత్రం ప్లస్ పౌర్ణిమ. అంటే ఈ ఆరుద్ర నక్షత్రం శివుడికి జన్మ నక్షత్రం. పుష్యమాసం ఆరుద్ర నక్షత్రం రోజున ఆరుద్రోత్సవం ఆర్ఎల్స్ శివ ముక్కోటి కూడా అంటారు. శివుడికి నేను లిల్లీ పూలతో అలంకరించానండి. దానికి సంబంధించిన వీడియో కూడా చివరిలో నేను పెడతాను. ఇప్పుడు మనం చూస్తున్నది గుడిలో శాకాంబరి అలంకరణ ఎలా తయారు చేస్తున్నారు చూడండి. దానికి సంబంధించిన చిన్న క్లిప్పింగ్స్ నేను దీంట్లో పెట్టాను. గుడిలో ఎవరికి తోచినంతగా వెజిటేబుల్ తెచ్చి ఇవ్వచ్చండి. వీడియో ఎడిట్ చేసేటప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎడిట్ చేయలేదండి. ఎందుకంటే అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ మీ అందరికీ తెలియాలనేసి ఎడిట్ చేయలేదు. ఆలయంలో వెజిటేబుల్స్ తో ఎలా డెకరేషన్ చేశారో చూద్దాం రండి. చూస్తున్నారు కదా, గుడిలో ఎంత చక్కగా కూరగాయలకు అలంకరించారో. చూస్తారు కదండి, ఈ రోజు శివముక్కోటి సందర్భంగా స్వామివారి అలంకరణ. అమ్మవారికి పూల జడ, నందీశ్వర స్వామికి లిల్లీ దండ, స్వామివారికి లిల్లీ తొట్లే, గణేశుడికి లిల్లీతో పూలమాల. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ KST వైకుంఠం అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మై ఛానల్ KST వైకుంఠం. ధన్యవాదములు.